ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రో విత్ రాజ్. నేను మీ రాజేష్ తుమ్మలపల్లి, యూకేలో ఉంటాను. అండ్ ఇవాళ మనం యూత్ మొబిలిటీ వీసా అప్లికేషన్ ఎలా అప్లై చేయాలో నేను మీకు క్లియర్గా చూపిస్తాను. అలానే చేయండి మీరు కూడా. ఎవరిని అడగాల్సిన అంత అవసరం లేదు. సో జస్ట్ ఈజీ ప్రాసెస్ అంతే. అండ్ ఇదైతే వర్త్, అప్లై చేయండి. ఎవరికి లక్ ఉంటే వాళ్ళకి వస్తుంది. అండ్ 18 to 30 ఏజ్ ఉన్న వాళ్ళే అప్లై చేయండి. అండ్ ఇంకా డిగ్రీ క్వాలిఫికేషను, పాస్పోర్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇవన్నీ తెలుసు కదా మనకి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. టైం వేస్ట్ చేయకుండా క్రియేట్ చేసుకోవాలి. సెల్ఫ్ అకౌంట్ లేకపోతే వేరే వాళ్ళ కోసం అప్లై చేస్తాను. సెల్ఫ్ అని పెట్టేయండి. తర్వాత నేమ్ కొట్టండి. పాస్పోర్ట్ డీటెయిల్స్ తప్పు కొట్టమాగండి, చూసి ఒకసారి డబుల్ ఎంట్రీ చేసుకోండి ఒకసారి. ఏదైనా మిస్టేక్స్ పోతే తర్వాత వీసాకి కొంచెం పెద్ద ఇష్యూ అవుతుంది. సో జాగ్రత్తగా చూసి పెట్టండి. కంగారు ఏం లేదు, చిన్నగా పెట్టండి. అయితే ఒక 5 నిమిషాలు టైం పడుతుంది. అంత మంచి ఏం లేదు. చెక్ చేసుకోండి, ఎందుకైనా మంచిది. మీ డేట్ ఆఫ్ బర్త్ కొట్టండి, తర్వాత కంటిన్యూ కొట్టండి, ఈమెయిల్ అడ్రస్ కొట్టండి. కంటిన్యూ కొట్టండి. మీ ఈమెయిల్ కోడ్ వస్తుంది, ఆ కోడ్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంట్రీ చేసిన తర్వాత కంటిన్యూ కొట్టండి. డీటెయిల్స్ చెక్ చేసుకోండి, ఫుల్ చెక్ చేసుకోండి. క్రియేట్ అకౌంట్ కొట్టేస్తే మీ అకౌంట్ క్రియేట్ అయిపోద్ది. తర్వాత మీరు మమ్మల్ని మళ్ళీ లాగిన్ చేయమంటారు. సో సైన్ ఇన్ చేయండి. పాస్పోర్ట్ పెట్టారు కదా, పాస్పోర్ట్ డేట్ ఆఫ్ బర్త్ కొట్టండి. కంటిన్యూ కొట్టండి. కోడ్ వస్తుంది ఈమెయిల్కి, ఆ కోడ్ దాంట్లో ఎంటర్ చేయండి. కోడ్ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ కొడితే మీకు అప్పుడు బ్యాలెట్ చూపిస్తుంది, స్టార్ట్ అప్లికేషన్. సో దీంట్లో ఏముండదు అంత పెద్దగా. కాంటాక్ట్ పర్సన్స్, ఈమెయిల్, కంటిన్యూ. నెక్స్ట్ డిక్లరేషన్. ద బ్యాలెట్ అప్లికెంట్ ఏజ్ ఓవర్ 18 ఆర్ ఓవర్ అది కొట్టండి. కంటిన్యూ. నెక్స్ట్ మీ పాస్పోర్ట్ PDF ఫోటో డౌన్లోడ్ చేసుకోండి, లైక్ స్కాన్ కాపీ.
అప్లోడ్ కొట్టేసి అప్లోడ్ కొట్టండి. మళ్ళీ కంటిన్యూ కొట్టండి. మళ్ళీ కంటిన్యూ కొట్టండి. అండ్ కన్ఫర్మ్ అండ్ అప్లోడ్. కంటిన్యూ. సబ్ కంటిన్యూ అండ్ సబ్. అయిపోయింది అంతే. సో మీకు కనుక అప్లికేషన్ సెలెక్ట్ అయితే 2 వీక్స్లో మీకు బ్యాలెట్ క్లోజ్ అయిన తర్వాత మీకు ఈమెయిల్ వస్తుంది సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అని చెప్పి.